గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ. ఇది మన అకాడమీ. మనం ఏపీఎస్‌సి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా పర్టిక్యులర్‌గా ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా ప్రతిరోజు డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ దానిలో ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ అనేవి మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే ఇది ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సిస్టమ్ గురించండి. అండ్ ఇన్‌ఫాక్ట్ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ అనేది దేశంలోనే ఒక గొప్ప పరిపాలన అందిస్తున్నటువంటి పంచాయతీరాజ్‌గా పేరు తెచ్చుకోవటం జరిగింది. అండ్ ఆంధ్రప్రదేశ్‌లోని చాలా పంచాయత్స్ కూడా ఆల్రెడీ డిఫరెంట్ ఇండికేటర్స్‌లో ఫస్ట్ ప్లేస్‌లో గాని, సెకండ్ ప్లేస్‌లో గాని నిలవటం కూడా జరిగిందనమాట. రైట్. సో, ఇప్పుడు లక్షల కొలది ఉన్నటువంటి పంచాయతీలో ఆంధ్రప్రదేశ్ పంచాయత్స్ అనేవి స్టాండ్ ఔట్ అవ్వటం అనేది నిజంగా ఒక గొప్ప విషయం అనమాట. సో, దానిలో భాగంగానే చాలా ఇండికేటర్స్‌లో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి డిఫరెంట్ పంచాయత్స్ అగ్రస్థానంలో నిలవటం జరిగిందనమాట. సో, దీని గురించి బ్యాక్‌గ్రౌండ్ మనం ఒక్కసారి క్లియర్‌గా చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది ఎప్పుడు ఏర్పాటు చేశారంటే మనందరికీ తెలిసిందే 1957లో బల్వంతరాయ్ మెహతా కమిషన్ అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ కమిటీ అనేది కన్స్టిట్యూట్ చేయడం జరిగిందనమాట. రైట్. సో, ఈ కమిటీ గురించి మనందరం ఆల్రెడీ చదువుకున్నదే. సో, ఈ బల్వంతరాయ్ మెహతా కమిటీ ఏదైతే ఉందో ఇది 3 టైర్ పంచాయతీరాజ్ సిస్టమ్‌ని రికమెండ్ చేయడం జరిగిందనమాట. రైట్. సో, ఈ బల్వంతరాయ్ మెహతా కమిటీ ఏర్పాటు చేసే టైంకి మనకి ఈ 73rd అండ్ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ అనేవి పాస్ అవ్వటం జరగలేదనమాట. రైట్. సో, ఈ బల్వంతరాయ్ మెహతా కమిటీ అనేది 1957లో రికమెండేషన్స్ ఇచ్చింది. మోస్ట్ ఇంపార్టెంట్ రికమెండేషన్ ఏంటంటే ఒక 3 టైర్ పంచాయతీరాజ్ సిస్టమ్‌ని ఎస్టాబ్లిష్ చేయాలి. సో, ఈ 3 టైర్ పంచాయతీరాజ్ సిస్టమ్ ఎట్లా ఉండాలంటే గ్రామ పంచాయత్ ఉండాలి. అండ్ అదే విధంగా పంచాయత్ సమితి ఉండాలి. అట్ బ్లాక్ లెవెల్ అంటే మండల్ లెవెల్‌లో పంచాయతీ సమితిని ఏర్పాటు చేయాలి. అండ్ దాంతో పాటు డిస్ట్రిక్ట్ లెవెల్‌లో జిల్లా పరిషత్ అనేది ఏర్పాటు చేయాలి అని ఈ కమిషన్ ఏదైతే ఉందో బల్వంతరాయ్ మెహతా కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ ఆల్రెడీ రికమెండ్ చేయడం జరిగిందనమాట. రైట్. సో, ఆ విధంగా 3 టైర్ పంచాయతీని రికమెండ్ చేసిన తర్వాత రాజస్థాన్ ఫస్ట్ స్టేట్ అండి. ఇండియాలో ఈ రాజస్థాన్ అనేది ఫస్ట్ స్టేటు. ఎందుకంటే ఇది 2 అక్టోబర్ 1959న ఫస్ట్ పంచాయతీరాజ్ వ్యవస్థని ఏర్పాటు చేసినటువంటి రాష్ట్రం అనమాట. సో, రాజస్థాన్ తర్వాత ఆంధ్రప్రదేశ్ అనేది సెకండ్ స్టేట్ అండి. సెకండ్ స్టేటు ఆంధ్రప్రదేశు పంచాయతీరాజ్‌ని ఏర్పాటు చేయటంలో. సో, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్‌ని ఎప్పుడు ఏర్పాటు చేసిందంటే, ఫస్ట్ నవంబర్ 1959న ఆంధ్రప్రదేశు ఈ పంచాయతీరాజ్ సిస్టమ్‌ని ఎస్టాబ్లిష్ చేసిందనమాట. అండ్ పర్టిక్యులర్‌లీ ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈ 3 టైర్ పంచాయతీరాజ్ సిస్టమ్‌ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. 3 టైర్ అంటే గ్రామ పంచాయత్‌ని ఎట్ విలేజ్ లెవెల్, పంచాయత్ సమితి ఎట్ మండల్ లెవెల్ అండ్ జిల్లా పరిషత్ ఎట్ ద డిస్ట్రిక్ట్ లెవెల్ అని చెప్పేసి ఒక 3 టైర్ పంచాయతీరాజ్ సిస్టమ్‌ని ఫస్ట్ నవంబర్ 1959న బల్వంతరాయ్ మెహతా కమిటీ రికమెండేషన్స్ బేస్ చేసుకొని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అయితే దీని గురించి ఇంకా డీటెయిల్డ్‌గా మాట్లాడుకుంటే మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్‌లోని ఆర్టికల్ 40 అండి. ఇది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలిసీ గురించి మాట్లాడుతుందనమాట. సో, ఇప్పుడు మనకి ఒకసారి చూసుకుంటే పార్ట్ 4 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈ పార్ట్ 4 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ దేని గురించి మాట్లాడుతుందండి? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలిసీ గురించి మాట్లాడుతుందనమాట. సో, ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలిసీ అనేది పార్ట్ 4లో ఉంటాయి. ఫ్రమ్ ఆర్టికల్ 36 నుంచి ఆర్టికల్ 51 వరకు ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలిసీ అనేది ఉంటుందనమాట. చాలా ఇంపార్టెంట్. ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్‌లోనే ఆర్టికల్ 40 అనేది భాగం అనమాట. సో, ఈ ఆర్టికల్ 40 దేని గురించి మాట్లాడుతుందంటే, ఈ లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ గురించి మాట్లాడుతుందండి. ఇంకొక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలిసీ ఏదైతే ఉందో, ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేవి దే ఆర్ నాట్ మ్యాండేటరీ అండి. రైట్. సో, మ్యాండేటరీ ఇన్ ద సెన్స్ థాట్ ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలిసీ అనేది నాట్ లీగల్లీ నాట్ నాన్ జస్టిషియబుల్ ఇన్ నేచర్ అనమాట. సో, ఈ నాన్ జస్టిషియబుల్ అంటే ఏంటి అనంటే ఒకవేళ వీటిని ఇంప్లిమెంట్ చేయకపోతే సిటిజన్స్ స్టేట్‌కి అగైనిస్ట్‌గా కోర్ట్‌ని అప్రోచ్ కాలేరనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫండమెంటల్ రైట్సే ఉన్నాయండి. ఈ ఫండమెంటల్ రైట్స్‌ని వయలేట్ చేస్తే స్టేట్ గాని, కొన్ని ఫండమెంటల్ రైట్స్ ప్రైవేట్ ఇండివిడ్యువల్స్ గాని వయలేట్ చేసినా సరే సిటిజన్స్ నేరుగా కోర్ట్స్‌ని అప్రోచ్ చేయొచ్చు. అండ్ దెన్ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో హైకోర్ట్ మరియు సుప్రీం కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫండమెంటల్ రైట్స్‌ని ఎన్ఫోర్స్ చేస్తాయన్నమాట. బట్ వాట్ ఇఫ్ ఈ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలిసీని కోర్ట్స్ ఇంప్లిమెంట్ చేయకపోతే సిటిజన్స్ అనేటివాళ్ళు ఈ కోర్ట్‌లకెళ్ళలేరు వీటిని ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి. సో, నేను చెప్పాను ఆల్రెడీ ఆర్టికల్ 40 అనేది దేని గురించి మాట్లాడుతుందంటే, ఆర్టికల్ 40 లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ గురించి మాట్లాడుతుందనమాట. సో, దీన్ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని ఆర్టికల్ 40ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని అండ్ దాంతో పాటు సెవరల్ కమిటీస్ కూడా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఎస్టాబ్లిష్ చేయటం జరిగిందనమాట. అశోక్ మెహతా కమిటీ కానీ, బల్వంతరాయ్ మెహతా కమిటీ గానీ.
సో ఇట్లాంటి డిఫరెంట్ కమిటీస్ అన్నీ ఫామ్ చేసిన తర్వాత ఆ కమిటీస్ ఇచ్చిన రికమెండేషన్స్ అన్నీ బేస్ చేసుకుని 73rd అండ్ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ అనేవి పాస్ చేయడం జరిగిందండి. ఈ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది దేని గురించి మాట్లాడుతుందంటే పంచాయత్స్ గురించి మాట్లాడుతుంది. 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ మున్సిపాలిటీస్ గురించి మాట్లాడుతుంది అనమాట. సో క్లియర్ అండి. అండ్ ఈ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ పాస్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ పంచాయతీరాజ్ యాక్ట్ను కూడా పాస్ చేయడం జరిగిందనమాట. సో ఏపీ పంచాయతీరాజ్ యాక్ట్ని పాస్ చేసి 1992లో ఆ పంచాయతీరాజ్ యాక్ట్ అనేది ఈ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తుందన్నమాట. అండ్ ఇంకా స్పెసిఫిక్గా మాట్లాడుకుంటే మనకి ఈ స్కెడ్యూల్ ఉంది కదండి, 12 స్కెడ్యూల్స్ ఉన్నాయి కదా. ఈ 12 స్కెడ్యూల్లో స్కెడ్యూల్ 11 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో స్కెడ్యూల్ 11 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ దేని గురించి మాట్లాడుతుందంటే ఇది పంచాయత్స్ గురించి మాట్లాడుతుంది అనమాట. రైట్. సో ఇంపార్టెంట్ అండి ఇది. సో స్కెడ్యూల్ 11 అనేది ఈ పర్టికులర్గా ఈ పంచాయత్స్ గురించి మాట్లాడుతుంది. అండ్ దాంతోపాటు స్కెడ్యూల్ 12 ఏదైతే ఉందో, సో స్కెడ్యూల్ 12 అనేది ఈ మున్సిపాలిటీస్ గురించి మాట్లాడుతుంది అనమాట. అండ్ దాంతోపాటు ఈ పార్ట్ 9 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండి. ఈ పార్ట్ 9 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది పంచాయత్స్ గురించి మాట్లాడుతుంది. అండ్ పార్ట్ 9A ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇట్ డీలింగ్ విత్ ది మున్సిపాలిటీస్ అనమాట. సో ఇవన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో పంచాయత్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో పంచాయత్స్ని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత మెయిన్ ఛాలెంజ్ ఏంటి అని అంటే డెవల్యూషన్ ఆఫ్ పవర్స్ అండ్ ఫైనాన్సెస్ అండి. అంటే పంచాయత్స్కి పవర్స్ ఇవ్వాలి అండ్ దాంతోపాటు ఫైనాన్సెస్ కూడా పంచాయత్స్కి ఇవ్వాలి. సో పవర్స్ అండ్ ఫైనాన్సెస్ వల్ల ఏమవుతుందంటే పంచాయత్స్ అనేవి ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థలుగా అండ్ అదేవిధంగా ఈ స్వావలంబన కలిగినటువంటి సంస్థలుగా ఎదగటానికి చాలా ఎక్కువగా ఛాన్స్ ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్లో ఈ పంచాయతీరాజ్ ఎస్టాబ్లిష్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా చాలా సంస్కరణలు అమలు చేయటం వల్ల ఈ పంచాయత్స్ అనేవి ఫూల్ ప్రూఫ్గా అంటే ఒక రకంగా గుడ్ గవర్నెన్స్ అందిస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఈ పంచాయతీరాజ్ మినిస్టర్ ఎవరంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు అనమాట. సో ఈ పవన్ కళ్యాణ్ గారి టైంలో కూడా ఈ పంచాయతీరాజ్ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందని చెప్పడం జరుగుతుందనమాట. సో దీనిలో మనం కొన్ని విషయాల్ని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది, పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ పంచాయత్స్ గురించి. అదేంటంటే సో నేను ఆల్రెడీ చెప్పాను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పంచాయతీస్ అనేవి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయని చెప్పేసి. అయితే ఈ రీసెంట్గా ఏమైందంటే 2024 ఆగస్టు 23rd, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ డేట్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 2024 ఆగస్టు 23వ తేదీన ఒకే రోజు దాదాపుగా 13,326. సో ఈ 13,326 గ్రామ సభలు అనేవి జరగటం జరిగిందండి ఆ ఒకే డేట్న. రైట్. సో ఆంధ్రప్రదేశ్లో ఈ 13,326 గ్రామాల్లో గ్రామ సభ అనేది జరగటం జరిగింది. మనం ఇంకొక విషయాన్ని అర్థం చేసుకుంటే ఈ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఈ గ్రామ సభ అనేది మ్యాండేటరీగా ప్రతి విలేజ్లోని కాన్స్టిట్యూట్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. అండ్ ఈ గ్రామ సభలో మెంబర్స్ ఎవరు ఉంటారు అంటే ఆ విలేజ్లో ఎవరైతే వారి పేర్లు ఎలక్టోరల్ రోల్లో ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ గ్రామ సభలో మెంబర్స్ అనమాట. చాలా ఇంపార్టెంట్ అండి. గ్రామ సభలో మెంబర్స్ ఎవరు అంటే ఆ పర్టికులర్ విలేజ్లో ఎవరి నేమ్స్ అయితే ఎలక్టోరల్ రోల్లో రిజిస్టర్ అయ్యి ఉంటాయో వాళ్ళందరూ కూడా గ్రామ సభ మెంబర్స్. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 2024 ఆగస్ట్ 23rd, సో ఆగస్టు 23rd దాదాపుగా ఒకేసారి 13,326 గ్రామాల్లో ఈ గ్రామ సభలు అనేవి ఒకేసారి నిర్వహించడం జరిగింది. అండ్ ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడం అనేది దేశంలోనే మొదటిసారి. అండ్ ఇన్ని ఎక్కువ గ్రామ సభలు ఒకేసారి నిర్వహించడం వల్ల ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ వరల్డ్ రికార్డ్స్ యూనియన్ రికార్డు అందుకోవడం కూడా జరిగిందనమాట. సో ఇది ఒక రికార్డ్ అనమాట, ఇండియాలోనే ఇంత ఎక్కువ జరగడం. అండ్ దాంతోపాటు ఎప్పుడైతే ఇంత ఎక్కువ సంఖ్యలో ఈ గ్రామ సభ మీటింగ్స్ అనేవి జరిగినాయో ఈ 4,500 కోట్ల ఉపాధి హామీ పనుల ప్రణాళికను కూడా రూపకల్పన చేయడం జరిగిందండి. సో ఇప్పుడు మనం ఒకసారి చూసుకుంటే ఈ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనే ఒక స్కీమ్ ఉంది కదా. సో దీన్ని రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ 2025లో దీన్ని ప్రధానమంత్రి వికసిత్ భారత్ గ్యారంటీడ్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ ఫర్ గ్రామీణ్ అనే ఒక కొత్త యాక్ట్ని తీసుకుని రావటం 2025లో. అండ్ మన్రేగాలో అర్లియర్ 100 days ఆఫ్ లీగల్ గ్యారంటీ ఆఫ్ వర్క్ ఉంటే ఈ పర్టికులర్ రీస్ట్రక్చర్డ్ మన్రేగా స్కీమ్లో దీన్ని 125 daysకి పెంచడం జరిగిందండి. ఈ 125 days కూడా లీగల్ గ్యారంటీ ఆఫ్ వర్క్ అనమాట.
రైట్. సో, అయితే ఈ 125 డేస్ వర్క్ ప్రొవైడ్ చేయటంలో ఈ పంచాయత్స్ అండ్ గ్రామ సభాస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయన్నమాట. సో, దానిలో భాగంగానే ఎప్పుడైతే ఎంత ఎక్కువ సంఖ్యలో గ్రామ సభలు నిర్వహించారో 2024 ఆగస్టు 23వ తేదీన దాదాపు 4,500 కోట్ల ఉపాధి హామీ పనులకు ప్రణాళికను కూడా చేయడం జరిగింది ఈ గ్రామ సభల్లో. అయితే మనం ఇంకొక ముఖ్యమైన విషయం ఒకసారి చూస్తే జాతీయ స్థాయిలో కూడా డిఫరెంట్ పంచాయత్స్ చాలా చాలా అవార్డులు అందుకోవడం జరిగిందండి. సో, దాని గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు కొన్ని పంచాయతీలను మనం పరిశీలిస్తే ఫస్ట్ పంచాయతీ ఇప్పుడు మహిళా స్నేహపూర్వక పంచాయతీ విభాగంలో రైట్ అండి. మహిళా స్నేహపూర్వక పంచాయతీ విభాగంలో ఈ తిరుపతి జిల్లాకు చెందినటువంటి బొక్కసంపాళెం అనే గ్రామ పంచాయతీ జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిందండి. సో, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ పర్టిక్యులర్ పంచాయత్ ఏ జిల్లాలో ఉందంటే తిరుపతి జిల్లాలో ఉంది. ఆ పంచాయతీ పేరు బొక్కసంపాళెం గ్రామ పంచాయతీ. అండ్ ఇది ఈ మహిళా స్నేహపూర్వక పంచాయతీ విభాగంలో ఫస్ట్ ప్లేస్‌లో ఉందండి కంప్లీట్‌గా దేశంలోనే. అండ్ దాని తర్వాత సుపరిపాలన గుడ్ గవర్నెన్స్‌లో విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి శృంగవరం గ్రామ పంచాయతీ అనేది దేశంలోనే మొదటి స్థానం నిలిచిందనమాట. రైట్. సో, గుడ్ గవర్నెన్స్‌లోను అదేవిధంగా మహిళా స్నేహపూర్వక పంచాయతీ విభాగంలోని కూడా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి శృంగవరం పంచాయతీ మరియు బొక్కసంపాలెం పంచాయతీ అనేవి ప్రథమ స్థానంలో నిలవటం జరిగిందనమాట. అండ్ దాంతో పాటు ఈ పేదరిక నిర్మూలన పవర్టీ ఎలివియేషన్ అండ్ దాంతో పాటు మెరుగైన జీవితోపాధి విభాగాల్లో ఈ వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందినటువంటి చెముళ్లపల్లి గ్రామ పంచాయతీకి జాతీయ స్థాయిలో సెకండ్ ప్లేస్ ద్వితీయ స్థానం దక్కడం జరిగింది. అండ్ ఇంకొక విషయాన్ని చూసుకుంటే ఈ స్వయం సమృద్ధి మౌలిక సదుపాయాల విభాగంలో ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి గుండమాల గ్రామ పంచాయతీ థర్డ్ ప్లేస్‌లో నిలబడటం జరిగిందండి. రైట్. అండ్ దాంతో పాటు ఈ బ్లాక్ స్థాయిలో ఉత్తమ ప్రతిభను అంటే మంచిగా యూ నో బ్లాక్ స్థాయిలో ఎఫిషియెంట్‌గా పనిచేసిన ఈ పంచాయత్స్ ఏవైతే ఉంటాయో, సో, బ్లాక్ స్థాయిలో అందించేటువంటి ప్రతిష్టాత్మక నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయతీ సతత్ వికాస్ పురస్కారానికి గాను ఈ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి కుప్పం మండలం జాతీయ స్థాయిలో మూడో స్థానంలో నిలిచిందండి. అండ్ ఈ విధంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి పంచాయత్స్ అనేవి ఫస్ట్ ప్లేస్‌లోని, సెకండ్ ప్లేస్‌లోని అండ్ ఈవెన్ థర్డ్ ప్లేస్‌లో కొని ఓవరాల్‌గా అట్ ద నేషనల్ లెవెల్ అనేది చాలా చాలా సిగ్నిఫికెంట్ అచీవ్‌మెంట్ అండి. ఫ్రమ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరేం చేస్తారంటే ఇవి నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ ఏ పంచాయత్సు ఏ ఏ ప్లేస్‌లో ఉన్నాయి అని జెప్పేసి అండ్ ఏ జిల్లాల్లో ఉన్నాయి అండ్ ఏ కేటగరీస్‌లో వాళ్ళకి ఫస్ట్ అండ్ సెకండ్ పొజిషన్స్ రావటం జరిగింది అనే విషయాన్ని మీరు నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో, నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే కోస్ట్ గార్డ్ సాహస విన్యాసాలు. సో, కాకినాడలో రీసెంట్‌గా ఏమైందంటే ఈ భారతీయ కోస్ట్ గార్డ్ అనేది 50 ఇయర్స్ పూర్తి చేసుకున్న సందర్భంలో వాళ్ళు ఈ రీసారెక్స్ అనే ఒక పేరిట మాక్ డ్రిల్ కూడా నిర్వహించడం జరిగిందండి. ఈ మాక్ డ్రిల్ పేరు రీసారెక్స్ అనమాట. సో, ఈ రీసారెక్స్ పేరిట వాళ్ళు మాక్ డ్రిల్ అనేది నిర్వహించడం జరిగింది. సో, ఇప్పుడు మనం కోస్ట్ గార్డ్ గురించి మాట్లాడుకుంటే కోస్ట్ గార్డ్ అనేది కోస్ట్ గార్డ్ యాక్ట్ రైట్. సో, కోస్ట్ గార్డ్ యాక్ట్ 1978 అండి. సో, ఈ కోస్ట్ గార్డ్ యాక్ట్ 1978 ద్వారా పార్లమెంటు ఈ కోస్ట్ గార్డ్‌ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ ఈ కోస్ట్ గార్డ్ అనేది ఏ మినిస్ట్రీ కిందకి వస్తదంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కిందకి రావడం జరుగుతుందనమాట. సో, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కిందకి ఈ కోస్ట్ గార్డ్ అనేది రావటం జరుగుతుందనమాట. రైట్. సో, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ కోస్ట్ గార్డు ఎట్లాంటి ఫంక్షన్స్ అంటే రెస్క్యూ అండ్ రిలీఫ్ అండి. సో, రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్‌ని చేపట్టడం అండ్ ఈ ఫిషర్‌మెన్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో ఫిషర్‌మెన్ రెస్క్యూ గాని అండ్ దాంతో పాటు ఈ స్మగ్లింగ్ ఏదైతే ఉంటదో సీ బేస్డ్ స్మగ్లింగ్ గాని, లేదంటే కోస్టల్ సెక్యూరిటీ గాని సో, ఇట్లాంటివన్నీ కూడా కోస్ట్ గార్డ్ నిర్వహించేటువంటి మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ అనమాట. రెస్క్యూ అండ్ రిలీఫ్, ఫిషర్‌మెన్ రెస్క్యూ, ప్రివెన్షన్, స్మగ్లింగ్ ప్రివెన్షన్ గాని అండ్ ఈవెన్ కోస్టల్ సెక్యూరిటీ. సో, ఇట్లాంటివన్నీ ఇట్స్ మెయిన్ డ్యూటీస్ అనమాట. సో, ఇంకా హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ అని కూడా ఒకటుంటుందనమాట. ఈవెన్ డిజాస్టర్స్ టైమ్స్‌లో కూడా సో, కోస్ట్ గార్డ్ విల్ ప్లే వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండి. అయితే సో, భారతీయ కోస్ట్ గార్డ్ దాదాపుగా 50 ఇయర్స్ పూర్తి చేసుకున్న సందర్భంలో వాళ్ళు రీసారెక్స్ రైట్. సో, రీసారెక్స్ అనే పేరుతో ఈ కాకినాడ సముద్ర తీరంలో ఒక మాక్ డ్రిల్ అనేది నిర్వహించడం జరిగిందనమాట అండి. రైట్. సో, ఈ మాక్ డ్రిల్ అనేది ఏ పేరుతో నిర్వహించారు? రీసారెక్స్ అనే పేరుతో ఎక్కడ నిర్వహించారు అంటే కాకినాడలో నిర్వహించడం జరిగిందనమాట. సో, ఈ మాక్ డ్రిల్‌లో భాగంగా ఎట్లాంటి కార్యక్రమాలు వాళ్ళు చేపట్టారు అనే విషయాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే సో, ఈ రెస్క్యూ రిలీఫ్ గాని అండ్ దాంతో పాటు యూ నో ఈ
ఈ మునిగిపోయే షిప్స్ ఏవైతే ఉంటాయో, అంటే సాంకేతిక విధానంలో ఏదైనా లోపం వచ్చి మునిగిపోయే ట్యాంకర్‌లు గానీ, షిప్‌లు గానీ ఏవుంటాయో వాటిని సురక్షితంగా ఒడ్డుకి చేర్చడం గానీ, లేదంటే ఈవెన్ మత్స్యకారుల్ని కాపాడడం లాంటి విషయాలు గానీ, సో, ఇవన్నీ గూడా ఈ మాక్ డ్రిల్ భాగంలో వాళ్ళు చేయటం జరిగిందనమాట. సో, నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, గుంటూరు కార్పొరేషన్‌కు ఐక్యరాజ్య సమితి అవార్డు రావటం జరిగిందండి. అండ్ ఇంకొకటేంటంటే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అయితే ఒక ఆర్గనైజేషన్ ఉందనమాట. ఆ ఆర్గనైజేషన్ పేరు యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ అనమాట. సో, ఈ యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషను ఈ ఫోర్త్ జెండర్ ఈక్వాలిటీ, ఫోర్త్ జెండర్ ఈక్వాలిటీ మొబిలైజేషన్ రైట్ అండి. సో, ఫోర్త్ జెండర్ ఈక్వాలిటీ మొబిలైజేషన్ అనే ఒక అవార్డు గుంటూరు కార్పొరేషన్ అనేది సెలెక్ట్ అవ్వటం జరిగిందనమాట ఈ పర్టిక్యులర్ అవార్డ్‌కి రైట్. సో, గుంటూరు కార్పొరేషన్‌కి యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ తరపు నుంచి ఫోర్త్ జెండర్ ఈక్వాలిటీ మొబిలైజేషన్ అవార్డ్ అనేది ఇవ్వటం జరిగిందనమాట అండి. రైట్. సో, ఆస్ట్రియా రాజధాని వియన్నాలో ఈ యూనిడో నిర్వహించినటువంటి ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ వుమెన్ ఇన్ ఇండస్ట్రీస్. సో, ఆ పర్టిక్యులర్ కార్యక్రమంలో భాగంగా ఈ ఫోర్త్ జెండర్ ఈక్వాలిటీ మొబిలైజేషన్ అవార్డ్ అనేది గుంటూరు కార్పొరేషన్‌కి ఇవ్వటం జరిగిందనమాట. సో, పర్టిక్యులర్‌గా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు గుంటూరు కార్పొరేషన్ సెలెక్ట్ అయింది అంటే, గుంటూరు కార్పొరేషన్ తీసుకున్నటువంటి రీసెంట్ ఇనిషియేటివ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎలక్ట్రిక్ ఆటోలు ఏవైతే ఉంటాయో, ఆ ఎలక్ట్రిక్ ఆటోల ద్వారా ఈ వేస్ట్ అనేది కలెక్ట్ చేయటం. అండ్ అదే విధంగా ఈ ఎలక్ట్రిక్ ఆటోలని మహిళలే నడిపే విధంగా వాళ్ళకి తగిన శిక్షణ ఇవ్వటం, స్కిల్ డెవలప్‌మెంట్ చేయటం లాంటివి. అండ్ ఈవెన్ ఈ జీరో ఎమిషన్స్ కోసం చేసే ప్రయత్నాల్లో మహిళలను కూడా భాగస్వాములను చేయటం అనేవి. రైట్. సో, జీరో ఎమిషన్స్‌లో వుమెన్ పాత్ర, అదేవిధంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, వేస్ట్ కలెక్షన్. సో, వీటిలో కూడా మహిళల పాత్ర అండ్ ఇదే విధంగా ఈ ఎలక్ట్రిక్ ఈ ఎలక్ట్రిక్ ఆటోలు ఏవైతే ఉంటాయో వాటిని నడిపేందుకు మహిళలకి శిక్షణ ఇవ్వటం. సో, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేపట్టడం వల్ల ఈ కార్యక్రమాలు మహిళల్ని కీ స్టేక్ హోల్డర్స్ లాగా ఐడెంటిఫై చేసి ఈ కార్యక్రమాలను చేపట్టడం వల్ల వాటికి రికగ్నిషన్‌గా యూనిడో అనేది ఈ ఫోర్త్ జెండర్ ఈక్వాలిటీ మొబిలైజేషన్ సమ్మిట్ అనేది పర్టిక్యులర్‌గా గుంటూరు కార్పొరేషన్‌కి ఇవ్వటం జరిగిందండి. ఓవరాల్‌గా మనం చెప్పుకుంటే ఈ గుంటూరు కార్పొరేషన్ అనేది గ్రీన్ ఎకానమీ ఏదైతే ఉందో ఈ గ్రీన్ ఎకానమీలో మహిళల్ని ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్స్ లాగా రికగ్నైజ్ చేయటం జరిగిందనమాట. సో, గ్రీన్ ఎకానమీ అంటే ఏంటంటే, గ్రీన్ ఎకానమీ అంటే ఒక రకంగా సస్టైనబుల్ ఎకానమీ. గ్రీన్ ఎకానమీ విచ్ ఫోకసెస్ ఆన్ వేస్ట్ మేనేజ్మెంట్ అండి. గ్రీన్ ఎకానమీ విచ్ ఫోకసెస్ ఆన్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్. గ్రీన్ ఎకానమీ విచ్ ఫోకసెస్ ఆన్ సర్క్యులర్ ఎకానమీ. And green economy which focuses on efficient and sustainable utilization of existing resources, and green economy which focuses on reducing the greenhouse gas emissions అండి. సో, వీటన్నిటిపైన ఫోకస్ చేసే ఎకానమీయే ఒక రకంగా మనం గ్రీన్ ఎకానమీ అని మాట్లాడుకుంటాం. ఈ గ్రీన్ ఎకానమీని తీసుకురావడం కోసం గుంటూరు కార్పొరేషన్ అనేది సిగ్నిఫికెంట్ ఎఫర్ట్స్ తీసుకోవడం జరిగింది. అండ్ ఆ ఎఫర్ట్‌లో మహిళలను కూడా భాగస్వాములు చేయటం జరిగిందనమాట. అందుకే యూనిడో నుంచి ఈ అవార్డ్ అనేది గుంటూరు కార్పొరేషన్‌కి ఇవ్వటం జరిగిందండి. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. థాంక్ యూ సో మచ్.